ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ బాగున్నారా దేవుని బిడ్డలారా? ప్రతిదినం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, మనల్ని దర్శిస్తూ ఉండగా, దేవుడే మనం ఈ రీతిగా ముందుకు కొనసాగించిపోతూ ఉండగా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖ గ్రంథంలో వచ్చి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందులో భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించాను. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించువాడని, రక్షించువాడని, విడిపించువాడని, ఈ భూమి మీద ఆకాశమందు ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించువాడని ఇక్కడ రాయబడి ఉన్నది. దానికి సూచనగా మనకి ఏ రీతిగా అర్థమవుతుందంటే, ఈ దానియేలును సింహపు బోనులో నుంచి రక్షించిన వాడు ఆయన మాత్రమే అని రాయించారు. మనందరికీ తెలుసు, దానియేలు మంచి ప్రార్థనా పరుడు, మంచి విశ్వాసపూర్వకంగా అనుదినము మానక తప్పక ముమ్మారు ప్రార్థించి మంచి ప్రార్థనా పరుడు. ఆ ప్రార్థనా జీవితం, అనుదిన దేవుడిలో ఎదిగే జీవిత విధానం తనని భయంకరమైన సింహపు బోన్లో నుంచి, ఆ సింహముల నోటి నుంచి, నోటి పలక నుంచి తప్పించిన వాడు దేవాది దేవుడే. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ శత్రు బలం మీకంటే ఎక్కువగా ఉన్నా, ఏ దుష్టుడు మీ మీద విరుచుకు పడుతున్నా, మిమ్మల్ని మృంగాలని, మిమ్మల్ని తిరివేయాలని, మీ జీవితాలను పాడు చేయాలని వాడు ఒకవేళ కూర్చొని ఉన్నా, వారి నోళ్లను మూయించువాడు దేవాది దేవుడు మాత్రమే అని గ్రహిద్దాం. భూమి అంతైనా ఆకాశం అంతైనా గొప్ప కార్యాలు, మహత్కార్యాలు జరిగించేవాడు దేవుడే. కనుక ప్రతి విషయంలో, అనుదిన జీవిత విధానంలో, వాగ్దానంలో, లేకపోతే ప్రార్థన విషయంలో, ప్రతి విషయంలో మీరు దేవునితో గడిపే ఈ మంచి సమయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు, మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కనుక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకిస్తున్న బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో, ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరచయ్యా. భయంకరమైన సింహపు బలం నుంచి, శత్రు బలం నుంచి, శత్రు శోధన నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి వారిని తప్పించి గొప్ప కార్యాలు చేయవాడమని, విడిపించువాడమని, రక్షించువాడమని దానియేలు రక్షించిన గొప్ప దేవా, ఈ దినం అనేకులు మీరు రక్షించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా 10-20 మందికి షేర్ చేస్తూ అనేకులను బలపరుస్తూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.